హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో బటన్ మష్రూమ్తో ఒక టేస్టీ పకోడీ చేయబోతున్నానండి. ఈ పకోడీ ఈ మష్రూమ్తోనే చాలా బాగుంటుంది. మాకైతే రెండు రకాలుగా మష్రూమ్ దొరుకుతాయి అన్నమాట. ఈ మష్రూమ్తో మేము ఎప్పుడు కర్రీ చేయటం అయితే చాలా తక్కువ. ఈ మష్రూమ్తో మేము చక్కగా పకోడీ చేసుకుంటామండి. ఇప్పుడు ఇది మనం ప్యాకెట్లో ఉంటుంది కాబట్టి ఇది చక్కగా వాష్ చేసుకోవాలండి. ఒక 3-2 టైమ్స్ అయితే మనం చక్కగా వాష్ చేసేసుకోవాలి. దాంట్లో ఉన్న చిన్న నల్లటివి ఉంటాయి అన్నమాట. అవన్నీ చక్కగా నీట్గా మనము వాష్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనము పకోడీకి వీలుగా మనము ఒక్కొక్కటిని ఒక 4 పీసెస్లో మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకుంటే మనము పకోడీ వేయటానికి మనకి ఈజీగా ఉంటుంది. మాకు పాల మష్రూమ్స్ కూడా దొరుకుతుందండి. అది బ్లాక్ కలర్లో ఉంటుంది. అది కర్రీ వండితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా నేను మష్రూమ్ మొత్తాన్ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకుంటే మనకి ఇలా ముంచేసి మనము మష్రూమ్ పకోడా వేయటానికి చాలా ఈజీగా ఉంటుందండి. మరీ చిన్నగా చేసుకుంటే బాగోదు, మరి పెద్దగా చేసుకున్నా బాగోదు. ఇప్పుడు దీని మసాలా తయారు చేసుకుందాం. ఇప్పుడు మనము దీనికి బియ్యం పిండి వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసాను. ఇంకా ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు అరారూట్ పౌడర్ ఉంటుంది కదా, మొక్కజొన్న పౌడరు, అదనమాట కార్న్ ఫ్లోరు, అది ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. మనము మష్రూమ్ చూసుకుంటూ మనం ఈ మిక్స్ అనమాట చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఇంకా ఫుడ్ కలర్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు కలర్ కానీ ఇష్టం లేకపోతే మీరు అది స్కిప్ చేసేయచ్చు. ఇంకా కొద్దిగా పసుపు, ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఇంకా చికెన్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా ముందు కలిపేసుకోవాలండి. ఫస్ట్ చేతితో చక్కగా కలిపేసుకోవాలి. ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని చక్కగా కలిపేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ బ్యాటర్ మనకి మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనకి పకోడీ వేసుకున్నప్పుడు అనమాట చాలా బాగుంటుంది, బాగా వస్తుంది. అందుకే మీరు ఒకేసారి వాటర్ వేసుకోకుండా ఇలా నేను చూపించే విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసుకోవాలన్నమాట. మీకు ఎలా ఉంది బ్యాటర్ అనేది. చూసారు కదా, ఇలా ఉంటే మనకి సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఇది మనము కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక గంట సేపు. ఇప్పుడు మనము వేసుకోవాలి పకోడీ అనమాట. వేసుకునే టైంలో మనము చిటికెడు కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. ఇందులో మనము పకోడీ వేసుకునే ముందే ఇది వేసుకోవాలి. ఫస్ట్ నుంచి అయితే వేసుకోవద్దు, పొంగదు, బాగోదు. అలా అయితే పకోడీ వేసుకున్నప్పుడే మనము చిటికెడు వంట సోడా వేసుకొని ఇప్పుడు మనము ఈ మష్రూమ్ని ఇందులో వేసేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇప్పుడు నూనె మరిగిందో లేదో అని కొద్దిగా నేను వేసి చూశాను. ఇప్పుడు చూశారు కదా, నేను చూపించే విధంగా ఒక్కొక్కటి మనము వేసుకోవాలన్నమాట. ఇంకా మంటని మనము కొద్దిగా మీడియంలో పెట్టుకోవాలండి. ఇంకా ఈ మష్రూమ్లో కొద్దిగా వాటర్ ఉంటుంది, మనకి కొద్దిగా దూరంగా ఉండి మనము వేసుకోవాలి. ఎందుకంటే నూనె కొద్దిగా చిటపట్లు ఆడుతుందన్నమాట. ఇప్పుడు మనము ఆయిల్లో ఎంత పడుతుందో అంత మష్రూమ్ని పకోడీలో వేసుకోవాలండి. చూసారా, వేసుకున్నాక కొద్దిసేపు అయ్యాక మనము మెల్లిగా కలుపుకుంటే చక్కగా వచ్చేస్తున్నాయండి, ఇలా విడిపోతాయి అన్నమాట. చిన్న మంట పైన మనము కొద్దిగా కలుపుతూ ఉంటే ఈవెన్గా చక్కగా కుక్ అవుతాయి. ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయండి. హోటల్స్లో మనకి దొరుకుతాయి కదా మష్రూమ్ పకోడా, అలాగే వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా చూసారా, మనకి ఆయిల్ మన మష్రూమ్లో కొద్దిగా వాటర్ ఉండటం వలన ఆయిల్లో కొద్దిగా నీరు ఉండేటట్టుగా ఉంటుంది. అది ఏం పర్వాలేదండి. ఇప్పుడు మనకి మష్రూమ్ పకోడా అయితే వేగిపోయిందండి. ఇంకా వేడిగా మష్రూమ్ పకోడా తీసేసి మనం తినేయటమేనండి. కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇంకా షేర్ చేయండి. ఇంకా ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఈ ఒక్క లైక్ వలన మాకు చాలా ఉపయోగమండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.